గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. బొమ్మ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయనున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా నీటి ప్రవాహం 8 లక్షల క్యూసెక్లకు పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. వర్షాల అనంతరం కరకట్టకు మరమ్మతులు చేపట్టి వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాకెంత 43-40 ఎంత ఉంది. ఎన్ని లక్షలు దాటాలా దాటితే అప్పుడు ఆలోచిస్తారా? లేకపోతే ఏం చేస్తారు? శానిటేషన్ పరంగా ఏంటి మీకు ప్రాబ్లం లేదు సార్. ఈరోజు కొలిపర మండలంలో బొమ్మానిపాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొలిపర మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార బియ్యం ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం.